వాడే తను వాళ్ళిద్దరిని ఈ టౌన్ లో అమ్మడానికి తీసుకొస్తా ఉంటాడు స్టార్టింగ్ లో. కానీ మాస్టర్స్ అటాక్ చేశారు కాబట్టి తను ఆ ఇద్దరు పిల్లల్ని ఫారెస్ట్ ఆఫ్ గాయాలోనే పడేస్తాడు. ఎందుకంటే మాస్టర్స్ ఆ ఇద్దరు పిల్లల్ని పైన అటాక్ చేసేస్తే తను అక్కడి నుంచి పారిపోవచ్చు కదా, అందుకు. దాని తర్వాత ఆ మాస్టర్స్ వాళ్ళిద్దరిని రౌండ్ అప్ చేసేస్తారు. తాకుమికి కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరు పిల్లలు చాలా భయపడిపోతా ఉంటారు అని. అప్పుడు తాకుమి తన దగ్గర ఉన్న అప్రైజల్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తారు. దాంతో తనకు తెలుస్తుంది ఆ వ్యక్తి చిన్న పిల్లల్ని అమ్మే వ్యాపారం చేస్తా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఆ పిల్లల్ని నాకు తిరిగిచ్చేయి. అప్పుడు తాకుమి అంటాడు, ఈ ఇద్దరు పిల్లలు నా వాళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఏంటి నేను వాళ్ళని గుర్తించలేదనుకున్నావా? అప్పుడు తాకుమికి తెలుస్తుంది ఈ వ్యక్తి వల్లే ఆలెన్ మరియు ఆలెనా ఆ ఫారెస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకా ఇంజూర్ అయ్యారు కూడా. స్లేవ్స్ పైన ఒక మార్క్ ఉంటుంది. దాంతో మిగతా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు స్లేవ్స్ అని. కానీ ఈ ఇద్దరు పిల్లల పైన అలాంటి మార్క్ కూడా ఉండదు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అరుస్తాడు, ఆ పిల్లల్ని నాకు తిరిగిచ్చేయి. తాకుమికి ఆ వాడి మాట వింటే కోపం రగిలిపోతుంది. కానీ తను కామ్ గా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆలెన్ మరియు ఆలెనాకి ప్రొటెక్ట్ చేయడం ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం. అప్పుడు అక్కడికి 2 గార్డ్స్ వస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ గార్డ్స్ తో అంటాడు, ఈ వ్యక్తి నా దగ్గర 2 వస్తువుల్ని దొంగిలించాడు. అప్పుడు తాకుమి అంటాడు, ఆ 2 వస్తువులేంటో కాస్త వాడినే అడగండి. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఈ ఇద్దరు పిల్లలు. అప్పుడు తాకుమి అంటాడు, నీ దగ్గర ప్రూఫ్ ఏ ఉంది, ఎందుకంటే ఈ పిల్లల పైన ఎలాంటి స్లేవ్ మార్క్ లేదు. అప్పుడు తాకుమి అంటాడు, ఈ ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు అక్కడే ఫారెస్ట్ మరియు గ్రాండ్ వాల్ట్ అక్కడికి వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఫారెస్ట్ మరియు గ్రాండ్ వాల్ట్ తాకుమికి హెల్ప్ చేస్తారు. ఫారెస్ట్ మరియు గ్రాండ్ వాల్ట్ వాళ్ళిద్దరు పిల్లలు తాకుమి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్తారు. అప్పుడు తాకుమి వాళ్ళిద్దరితో అంటాడు, మీరు కంగారు పడకండి, నేను మీ ఇద్దరిని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆ మాట విన్న ఆలెన్ మరియు ఆలెనా తాకుమికి ఏడుస్తా హక్ చేసుకుంటారు.